హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను మీతో ఒక హెల్దీ వెర్షన్ ఆఫ్ పిజ్జా షేర్ చేసుకోబోతున్నాను. ఇది మా వాడికి నేను రెగ్యులర్గా ప్రిపేర్ చేసే ఒక హెల్దీ పిజ్జా విత్ వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్. మన ఇష్టం అండి, ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ లీఫీ వెజిటేబుల్స్ కూడా మనం యాడ్ చేయొచ్చు. చూడండి, నేను ఇక్కడ కేలే లీఫ్ అలాంగ్ విత్ దట్ ఆనియన్, టొమాటో, క్యాప్సికమ్, ఇలాగ చీజ్, పనీర్, టోఫు అన్నీ యాడ్ చేశాను అనమాట. ఇక్కడ మనందరూ పిజ్జా మేకింగ్కి యూజ్ చేసే అరిగాను, చిల్లీ ఫ్లేక్స్, కొంచెం సాల్ట్, ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా ఇదే యాడ్ చేశాను నేను, అలాంగ్ విత్ ఏమంటారు టోఫు, పనీర్. ఇంకా మనకి ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి కొంచెం క్రంచీగా అనిపిస్తుంది క్యూబ్స్ లాగా వేస్తే అనుకుంటే గ్రేట్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. దాన్ పిల్లలైతే ఇంకా బాగా తినేస్తారు అలా చేస్తే కనుక. మనకు కావాల్సిన ఇంకా ఏదైనా పాలకు కూడా యాడ్ చేసుకోవచ్చు లీఫీ వెజిటేబుల్స్. సో వీ కెన్ మేక్ ఇట్ హెల్దీ పిజ్జా అట్ హోమ్ అనమాట. ఈ రకంగా పిజ్జాలో ఉండే మోర్ క్యాలరీస్ని కూడా ఎక్కువ వెజ్జెస్ యాడ్ చేసుకోవడం ద్వారా న్యూట్రలైజ్ చేసుకోవచ్చు అనమాట, కంపెన్సేట్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. పిల్లలకు కూడా ఇలా తినిపిస్తే ఏమవుతుందంటే వాళ్ళకు కూడా పిజ్జా తిన్నామన్న విష్ ఫుల్ఫిల్ అవుతుంది. చూడండి మా వాడు ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతాడో. ఇది తినడం బాగా అలవాటు చేసేసాను మా వాడికి, అండ్ హీ ఓన్లీ యాజ్ ఫర్ ఇట్. నేను చాలాసార్లు చాలా ఇంగ్రీడియంట్స్ మార్చి ఇలాంటి పిజ్జాస్ చేస్తూ ఉంటాను అనమాట, ఈవెన్ విత్ బ్రెడ్ స్లైసెస్ ఆల్సో. నెక్స్ట్ వీడియోస్లో అది కూడా ఒకసారి చూపించడానికి ప్లాన్ చేస్తాను. రియలీ ఇది చేసి చూడండి ఒకసారి, చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. మేము కూడా చాలా థరోగా ఎంజాయ్ చేస్తాం, ఎప్పుడు ఫ్రీక్వెంట్గా చేసుకుంటాం అనమాట, ఎప్పుడు తినాలనిపిస్తే అక్కడ. ఈ పిజ్జా బేసెస్ మనకు దొరుకుతాయి కదా బయట, రెడీమేడ్ పిజ్జా బేసెస్. అలా ఇష్టం లేదనుకుంటే ఇంట్లో కూడా రెడీ చేసుకోవచ్చు. So this is how we had our healthy and yummy pizza. ఇంకా మంచి కంటెంట్ కోసం నా వీడియోస్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. See you all, bye bye.